హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎట్లున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. మేము కూడా చాలా బాగున్నాం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి అయితే చికెన్ మసాలా కూర కుర్మా గ్రేవీ కర్రీ ఏదైనా అనొచ్చు అనమాట. దీన్ని చూసేయండి. సో దానికి కావాల్సినవి అయితే ముందుగా 1 కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. అలాగే దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గసగసాలని ముందుగానే నీళ్ళలో నానబెట్టుకున్నాను మెత్తని గ్రేవీ రావడానికి. అలాగే కొద్దిగా నువ్వులు, కొంచెం జీడిపప్పు, పుచ్చపప్పు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చక్కగా 1కి 2కి 3కి 4 సార్లు శుభ్రంగా ఉప్పు పసుపు వేసేసుకొని కడిగేసుకున్న చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక తరువాత పక్కకు పెట్టేసుకొని దానికి మ్యాగ్నేట్ చేసుకోవడానికి ముందుగా సిద్ధం చేసుకున్న నానబెట్టేసుకొని సిద్ధం చేసుకున్న గసగసాల మసాలా, అలాగే కొంచెం జీడిపప్పు, నువ్వులు, పుచ్చిపప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో ఏమైనా అల్లం ముక్కలు ఉంటే అది కూడా మళ్ళీ కచ్చాపచ్చా మెత్తగా మెదిగిపోద్ది కదా అనేసి వేసేసాను అనమాట. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నిటిని కూడా వేసుకొని చక్కగా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూపించినట్లుగా పట్టుకున్నాక మూత తీసి చూస్తే చూసారు కదా, మెత్తని గంధం మాదిరి పేస్ట్ రెడీ అయింది. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళిపోయి మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్న చికెన్కి వేసేసి చక్కగా పట్టేలా కలుపుకోవాలి. ఈ పద్ధతిలో చేయండి, సూపర్ ఉంటుంది. చూసారు కదా, కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా అన్నిటినీ కూడా వేసేసి చక్కగా చికెన్ని కిందికి పైకి మర్దన చేసేయాలన్నమాట. ఇలా మర్దన చేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా పక్కకి పెట్టేసి మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకొని కూడా ఉంచేసుకోవచ్చు అనమాట. అయితే రుచికి సరిపడా ఉప్పు కారాలు వేసినప్పటికీ ఇది గ్రేవీ కర్రీ కనుక కాస్త ఏమైనా తక్కువ అయితే ప్రాసెస్ మధ్యలో మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మ్యాగ్నెట్ అంటే నానబెట్టడానికి సరిపడా అయితే కలిపేసుకున్నాం అనమాట. ఎందుకంటే పులుసు కూర అంటే కాస్త స్పైసీగా ఉంటేనే కదా చక్కగా కమ్మని రుచి వస్తుంది. అలా అనమాట. ఇలా చక్కగా ముక్కకి పట్టేలా మర్దన చేసి పక్కకు పెట్టుకొని గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని దానిలో సరిపడా నేనైతే 200 ml ఖచ్చితంగా పోస్తాను. 1 కేజీ చికెన్కి ఆయిల్ ఖచ్చితంగా సరిపోతుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక మిగిలిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీరతో సహా అన్ని నూనెలో వేసేసి చక్కగా గోల్డెన్ రెడ్గా ఇలా వేగినాక ఏదైతే నానబెట్టేసుకొని పెట్టుకున్నామో గంట క్రితం ఆ చికెన్ని మొత్తం చక్కగా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. చక్కగా దీన్ని చక్కగా మంచిగా వేయించుకోవాలి ఈ నూనెలో. ఇలా కలుపుకుంటూ కిందికి పైకి కిందికి పైకి కలుపుతూ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేగించుకుంటూ అలాగే మూత పెడుతూ చక్కగా 10 నిమిషాల పాటు ఈ పద్ధతి ప్రకారం చేసి ఇప్పుడు మరొక్కసారి అడుగంటిందేమో చూసుకొని అడుగంటకుండానే సిమ్మిలో పెట్టుకొనే ఉంచుకోవాలి. దాన్ని కాస్త చక్కగా అడుగు నుంచి కలుపుకొని మళ్ళొక్క 5 నిమిషాలు మూత పెట్టి తీసుకొని చూసారు కదా, ఆయిల్ మొత్తం తేలాక ఈ చికెన్లోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. గ్రేవీ ఎంత కావాలో అంత పోసుకోవచ్చు, ఎందుకంటే మసాలాలు ఎక్కువే వేసాము. చిక్కని రుచికరమైన పులిసే వస్తుంది కనుక నేనైతే 250 ml వాటర్ని మరిగించుకొని పోస్తున్నాను. ఎందుకంటే కనీసం చికెన్ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది చికెన్ ఉడకడం అయిపోయింది కనుక మంచిగా మరగబెట్టిన నీళ్ళు పోస్తే నీసు స్మెల్ ఉండదు, చక్కగా త్వరగా మంచిగా మసులుతుంది. పులుసు కూడా చిక్కగా అవుతుందన్నమాట. అందుకే వేడి నీళ్ళు పోసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా నీసు వాసన అనేది అస్సలు రాదు. ఇలా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకొని మరొక 10 నిమిషాల పాటు ముక్క కాస్త మెత్తబడేంత వరకు, అలాగే పులుసు చిక్కగా దగ్గరికి వచ్చేలా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉప్పు కారాలు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకోండి. ఎంత తక్కువ ఉంటే అంత వేసేసుకోండి. మేమైతే కాస్త స్పైసీగానే, కాస్త కాదులేండి కొంచెం ఎక్కువగా స్పైసీగానే తింటామన్నమాట. సో మాకైతే కాస్త ఉప్పు కారాలు ఖచ్చితంగా పడతాయి. సో కలిపేసుకుంటున్నాను. మీకు సరిపోతే ఇలా ఉంచుకోవచ్చు, లేదు మీ ఉప్పు కారాలకు తగ్గట్లయితే వేసేసుకోవచ్చు.
చూసారా? అలా అన్నమాట. ఉప్పు, కారం అయితే వేసేసుకున్నాం. ఒక్కసారి చక్కగా కూర అంతటిని మళ్ళా కలిపేసేసుకొని, చక్కగా మూత పెట్టేసుకొని, మరొక్క 5 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ టచ్ అయిపోయినట్లనమాట మన కూరకి. చూసారా? కొత్త 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 ఎలా ఉడికిపోతుందో మన చికెన్. స్మెల్ మాత్రం మీకు తెలవట్లేదు కానీ మా ముక్కులు మాత్రం పగిలిపోతున్నాయన్నమాట. అంత కమ్మగా, రుచిగా, ఫ్లేవరబుల్గా సూపర్ అంటే సూపర్ అద్దిరిపోతుంది అనుకోండి. సో ఫైనల్గా దగ్గర పడిపోయింది. జస్ట్ ఒక 2 పించెస్ మసాలా పొడి పైన చల్లేసుకుంటున్నాను. మీ ఇష్టం అయితే చల్లుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫైనల్గా అవుట్పుట్ రెడీ. మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. నూనె కూడా చూసారు కదా, మొత్తం తేలిపోయింది. అలాగే ఏదైతే వేసేసుకున్నామో పులుసుకి సరిపడా నీళ్లు దగ్గరికి చిక్కగా అయింది. చూసారు కదా, గ్రేవీ కూడా నీళ్ళు ఉండదండి. ఇంకా కంప్లీట్గా చల్లబడితే సూపర్ చిక్కదనంతో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీని కాంబినేషన్గా బగారా రైస్ పెట్టేసుకుంటే అబ్బా లొట్టలు వేసేసుకుంటూ తినేస్తారు ఎవరైనా. నచ్చిందా మీకు కూడా ఏంటి? సో ఇప్పుడు డిష్ అవుట్. సో గిన్నెలో వేసి అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత థిక్గా ఉందో. ఇంకా చల్లగా అయితే ఇంకా థిక్గా వస్తుంది పులుసు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నిరంతరం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. చాలా చాలా మంచి మంచి రెసిపీస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బాగా కష్టతరంగా ఉండే ఏ రెసిపీస్ కూడా పెద్దగా పెట్టండి, చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఆకలి అవుతుంది కనుక అలా అన్నం పెట్టేసుకొని అంత పులుసు కలుపుకొని ముక్క పెట్టేసుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఉంటుంది నా సామీరంగా. చూసారా, వేసిన గ్రేవీ ఎటు కదలకుండా అలానే ఉంది తటస్థంగా. అంటే చిక్కదనం కరెక్ట్గా సరిపోని వచ్చింది. నీళ్ళ పులుసు అనేది ఉండదు. చాలా బాగుంటుంది. ఓ 4-5 చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదు ఇంట్లో పులుసు ఎక్కువగా తినేవారు ఉంటే కానీ ఈ పద్ధతిలో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. రియల్లీ సూపర్ అంటే సూపర్ టేస్ట్. చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. ప్లీజ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.